వైసీపీ అసలే ఓటమి పాలై కూనారిల్లుతుంది. దాంతో పాటుగా పార్టీలో వర్గపోరు మరింతగా కృంగదీస్తోంది. వైసీపీలో ఓడాక కూడా నేతల తీరు మారలేదు అని వినిపిస్తోంది. విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. వారే అవంతి శ్రీనివాస్ అలాగే గుడివాడ అమర్నాథ్. ఇక రూరల్లో చూసుకున్నా చాలా మంది సీనియర్ నేతలు అమర్నాథ్ని వ్యతిరేకిస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడలు పోయారని, దాని ఫలితంగా కూడా వైసీపీ అనుభవించాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 మధ్యలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా గుడివాడ అమర్నాథ్ పగ్గాలు అందుకొని పాలించారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ ప్రెసిడెంట్ కావాలని అనుకుంటున్నారు. ఆయనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆయన అనుచరులు కొందరు మీడియా ముందుకు వచ్చి కోరుతున్నారు. మరోవైపు చూస్తే గుడివాడకు బాధ్యతలు అప్పగించవద్దని, అందరికీ ఆమోదయోగ్యమైన వారికే ఈ బాధ్యతలు ఇవ్వాలని కూడా సీనియర్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక గుడివాడ అమర్నాథ్ అయితే జిల్లా ప్రెసిడెంట్ పదవితో పాటు లోకల్ బాడీస్ ద్వారా వైసీపీకి దక్కే ఎమ్మెల్సీ పదవి మీద కన్నేశారు అని టాక్ వినిపిస్తోంది. ఈ పదవిలో ఉంటూ జనసేనకు జంప్ అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ సౌత్ నుంచి గెలిచారు. దాంతో ఈ సీటు ఖాళీ అయింది. తొందరలో లోకల్ బాడీస్ ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోస్టుని గుడివాడ ఆశిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి విశాఖ కార్పొరేషన్లోనూ జిల్లా పరిషత్లోనూ భారీ మెజార్టీ ఉంది. అలాగే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆ పార్టీ వారే ఎక్కువ మంది ఉన్నారు. దాంతో ఈ ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. గుడివాడ ఎమ్మెల్సీగా నెగ్గి ఆ మీదట ఉమ్మడి విశాఖ జిల్లాకు ప్రెసిడెంట్గా పార్టీ పదవిని అందుకోవాలని చూస్తున్నారు అని గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ రెండు పదవులు ఆయనకు దక్కకుండా పావులు కదుపుతున్న వారు వైసీపీలోనే ఉన్నారు. గుడివాడ వల్ల గతంలో పార్టీలో ఇబ్బందులు వచ్చాయని, సీనియర్లు పార్టీని వీడిపోయారని, అందువల్ల సమర్థ నేతకే పార్టీ పర్గాలు ఇవ్వాలనే డిమాండు పార్టీ ముందు పెడుతున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవిని కొత్త వారికి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కోరుతున్నారు. వైసీపీ అధినాయకత్వం దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గుడివాడ అయితే జగన్కి అత్యంత సన్నిహితులు కాబట్టి ఆయన వైపు మొగ్గు చూపుతారా అన్న చర్చ ఉంది. మరి గుడివాడకే కీలక బాధ్యతలు అప్పగిస్తే విశాఖ జిల్లాలోని వైసీపీని ఆయన ఒడ్డున పడేయగలరా, పార్టీని ఏకత్రాటి మీద నడిపించగలరా అన్న చర్చ సాగుతోంది.